కళ్ళు షాప్స్ చాలా మాత్రం అనుమతి లేకుండా ఏమైనా నిర్వహిస్తున్నారు సార్. సార్ ఇక్కడ పిరంపల్లి గత 3-4 రోజుల నుంచి చాలామంది ఆయా ఆసుపత్రుల్లో కళ్ళు తాగి అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. సో దాని మీద మీరు ఒక ఎంపీగా వాళ్ళని ఎలా పరామర్శించారో వాళ్ళని ఏం ధైర్యం ఇస్తారు సార్? ధైర్యం ఏమి వేయగలుగుతాము? అసలు చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇటువంటి కళ్ళు అంటారు, అది ఈత కళ్ళ తాటి కళ్ళు, అది ఈత కళ్ళు కాదు, తాటి కళ్ళు కాదు, అది డైజీపామ్ కళ్ళు, అది కెమికల్ కళ్ళు, వాటికి అలవాటైంది ఇక్కడ ప్రాంతంలో చాలామంది. అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లు అయినరు, ఒకరైతే చనిపోయినరు ఉన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి, చాలా మెల్ల స్లో ప్రాసెస్. కానీ ఇమీడియట్ ఏమంటే ఇటువంటి కళ్ళు దుకాణాలు, ఇట్లాంటి కళ్ళు మామలాలు, ఇటువంటి డైజీపామ్ కళ్ళు మామలాలు తలుచుకుంటే అధికారులు ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయవచ్చు. అయితే అధికారుల మీద తప్పనిసరి ఒత్తిడి తేవాలి. నేను వ్యక్తిగతంగా తెస్తాను, కానీ అందరం కలిసి కూడా తీసుకురావాలి. 70 మంది సావు బతుకులు ఉన్నారు, ఒకరు చనిపోయిన, ఇంకైనా ఇద్దరైతే సీరియస్ ఉన్నారు చూసినాం. ఇప్పుడు మనం మిషన్ హాస్పిటల్, క్రాఫర్డ్ మిషన్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ 2-3 వార్డుల వాళ్ళు ఉంటే ఇంకో వార్డు కేవలము మందు, రైతులు ఎంతోమంది మందు విషం తాగి, అంటే పురుగుల మంది తాగి ఉన్న వార్డు కూడా చూసినాం. అది వేరే విషయం, రైతుల బాధల వేరే విషయం. ఇటేమో ఇది తప్పనిసరిగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని నా కోరిక. కానీ మన బాధ్యత కూడా, ఈ ప్రెస్ బాధ్యత, మనందరి బాధ్యత, సమాజంలో మార్పు తెచ్చుడుగా మన బాధ్యత. సార్ అధికారులు సరైన పద్ధతిలో సమాధానం ఇస్తలేరు. ఇది కల్తీ కళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు సార్. దాని మీద ఓ శాంపుల్ తీసుకురండి, నాకు పంపించండి, ఇంకెక్కడన్నా నా 2 ల్యాబొరేటరీస్ హైదరాబాద్కి పంపించండి, బాంబేకి పంపించండి. ఇది అందరికీ తెలుసు, కల్తీ కళ్ళు ఇవాళ కాదు, ఈ లాస్ట్ 8-9 ఏళ్ళ సంది విపరీతంగా ఎక్కువైందని అందరికీ తెలుసు. అది కల్తీ కల్వే. లేకుంటే హాస్పిటల్ ఎందుకుంటారు? ఆ విషం తాగి ఉన్న వాడు వేరే, మందు తాగి అది వేరే వాడు. కానీ వీళ్ళైతే కళ్ళు తాగిన అందరు ఒకటే ఊరి నుంచి కదా, అందరూ